వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేయబోతున్నారా అంటే ఆ దిశగా వైసీపీలో చాలా సీరియస్ చర్చ అయితే నడుస్తూ వస్తుంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా కూడా ఈ ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా ప్రజెంట్ వైసీపీలో నడుస్తున్న పరిణామాలన్నీ కూడా దీన్నే నిజం చేస్తూ ఉన్నాయి. తను పోటీ చేయబోతున్న కాన్స్టిట్యున్సీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా సీనియర్ నేతలతో కూడా భేటీ అవుతూ ఉన్నారు. అటు పులివెందుల నుంచి ఎలాగో ఆయన పోటీ చేస్తారు, అది ఆయన సీటే కాబట్టి మరొక స్థానం అయినా ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఏ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి అనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్గానే వర్కౌట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అటు కడప అయినా, అదేవిధంగా కడప జిల్లా మొత్తమైనా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలైనా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కూడా అవన్నీ కంచుకోవట్లే, ఎన్నోసార్లు అది ప్రూవ్ అవుతూ కూడా వచ్చింది. సో గత ఎన్నికల్లో కూడా కడప మొత్తం కూడా వైఎస్ఆర్సీపీని క్లీన్ స్వీప్ చేసింది. సో అలాంటి చోటు నుంచి, అది కూడా అందులో పులివెందులు లాంటి ఒక హార్డ్ కోర్ వైఎస్ ఫ్యామిలీ సీట్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తన హార్డ్ కోర్ స్థానం నుంచే పోటీ చేసేందుకే ఏదైతే ప్రాముఖ్యత చూపిస్తూ ఉంటారో యాజ్ యూజువల్గా అదే జరుగుతూ వస్తుంది. 2 సార్లు చోట్ల పోటీ చేయమనే సాహసమైన నిర్ణయాన్ని అయితే తీసుకోరు. ఎందుకంటే అది నిజంగానే ఒక సెట్ బ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. తన సొంత స్థానంలో పోటీ చేస్తే ఓడిపోతారనే ఒక అంచనాతోటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనే కొన్ని విమర్శలు కూడా వస్తాయి. లైక్ మనం పవన్ కళ్యాణ్ తీసుకున్న 2019లో కూడా ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. అప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఆయన చేయించుకున్న సొంత సర్వేలు కావచ్చు, రాష్ట్రంలో ప్రతిపక్షాలు అటు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందన్న కొన్ని అంచనాలు కావచ్చు, కడప జిల్లాలో ప్రత్యేకించి తన చెల్లి షర్మిల రూపంలో, వైఎస్ సునీత రూపంలో ఎదురవుతున్న ఒక ప్రతికూల పరిస్థితులు కావచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి రేపటి ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారన్న అంచనాలు కూడా వస్తున్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సాలిడ్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఒక సాలిడ్ ప్రతిపక్ష నేత అంటూ కూడా ఫోకస్ చేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఎదురు లేదంటూ కూడా మాట ముందు వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి రేపటి ఎన్నికల్లో నిజంగానే 2 స్థానాల నుంచి పోటీ చేసినట్లయితే అది ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు చూసినట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిజంగానే భయపడే ఈరోజు 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారా అన్న విమర్శలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే అసలు ఇలాంటి నిర్ణయం నిజంగానే జరిగిందా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి? ఎందుకు ఈ లీకులు అయితే ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి? ఈ వీటిలో ప్రచారమైనా కేవలం, లేకపోతే వాస్తవం ఉందా? ఈ అంశాలు అన్నీ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. వైసీపీలో అత్యంత కీలక నేతల నుంచే ఇలాంటి ప్రకటనలు కూడా వస్తున్నాయి. బయట అంతర్గతంగా కూడా బయట లోపల చర్చ అయితే జరుగుతూ వస్తుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మనం చూసినట్లయితే కూడా ఓకే, జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీని పెట్టారు. పార్టీని పెట్టిన తర్వాత ఆయన వెంట అటు టీడీపీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ నుంచి అనేక మంది నేతలు నడుచున్నారు. ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ బై ఎలక్షన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ విజయమ్మ షర్మిల ప్రచారంతో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత 14 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని అంచనాలు వేసినా బట్ అధికారంలోకి రాలేకపోయారు. ఆయన ఆ రోజున ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అయితే పీకే లాంటి వాళ్ళని, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తన వ్యూహకర్తగా నియమించుకోవడంలో సాయిరెడ్డి లాంటి వాళ్ళ సలహాలతో సక్సెస్ అయి ఉన్నారు. అప్పటి నుంచి కూడా పాదయాత్ర పేరుతో జనంలో ఉన్నారు. ఇక టీడీపీ అధిష్టానం వైపు నుంచి టీడీపీ పాలనలో కొన్ని తప్పులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని వన్ సైడ్ వేవ్, జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూద్దాం అనుకున్న ఒక ఛాన్స్ నినాదం కావచ్చు, వీటన్నిటితో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఒక వన్ సైడ్ వేవ్లో 151 సీట్లతో ఒక థంబింగ్ మెజారిటీతో ఆయన సీఎం అయి ఉన్నారు. ఇక అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అంత మెజారిటీతో సీఎం అయ్యారు కాబట్టి ఆయన పాలనకు సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ వచ్చాయి. అయితే తన పాలన ఎలా ఉంటుంది అనేది ఆయన డే 1 నుంచే ప్రజావేదిక ఎప్పుడైతే కూల్ చేశారో అప్పటి నుంచే తన పాలన ఎలా ఉంటుంది అనేది కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డితో అందుకే జగన్మోహన్ రెడ్డి కంపారిజన్ జరుగుతూ వస్తుంది. ప్రజావేదిక ప్రజలకు ఉపయోగించవచ్చు, అదే టీడీపీ కట్టినా కూడా దాన్ని కంటిన్యూ చేయొచ్చు. దాన్నే కూల్ చేశారు జగన్మోహన్ రెడ్డి కరకట్ట మీద అక్రమ నిర్మాణం అంటూ. బట్ అదే కరకట్ట మీద అనేక రకాల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు దాకా టచ్ చేసే ప్రయత్నం చేయాల. వేరేజ్ అదే ప్రగతి భవన్ను కంచెలు మాత్రమే రేవంత్ రెడ్డి బద్దలు కొట్టి అక్కడ ప్రజలకు వెల్కమ్ చేసే ప్రయత్నం చేశారు కదా వైఎస్ తరహాలోనే. ఈ రోజున అదే కంపారిజన్ జరుగుతూ ఉంది. విధ్వంసం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, నిర్మాణం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది. సరే, దట్స్ ఇట్. ఇప్పుడు దాన్ని లెట్ ఇట్ బి. అండ్ దెన్ చూసినట్లయితే మనం అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా ఆయన పాలనలో టీడీపీని టార్గెట్ చేసిన విధానం కానీ, జనసేనని టార్గెట్ చేసిన విధానం కానీ, అదేవిధంగా అనేక సార్లు వాళ్ళని కేసులతో వేధించిన తీరు కానీ, ఈరోజు టీడీపీ నుంచి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యే వరకు కూడా సీనియర్ నేతలు కూడా బయటికి రాని పరిస్థితుంది. ఎప్పుడైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ అవి సక్సెస్ కావడం, టీడీపీ కొన్ని క్రెడిట్స్ తీసుకోవడం కానీ, దానిలో
ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు సభలు సక్సెస్ అవ్వడం కూడా రా కదలురా పేరుతోని, అదేవిధంగా మేనిఫెస్టో పేరుతో జనంలోకి టీడీపీ వెళ్ళడం, లోకేష్ పాదయాత్రలు, ఇవన్నీ కూడా టీడీపీ జనసేన కలిసి వచ్చాయనుకోవాలి. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఇక పూర్తి స్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా తెగించేసింది, ఇంతకన్నా ఏం చేస్తారు అనే విధంగా. ఆ స్థాయిలో జనసేన టీడీపీ కూటమి ఈ రోజున ఉమ్మడి కార్యాచరణను ప్రకటించి మరీ జనంలోకి వెళ్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక థ్రెట్టే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ రూపంలో ఆయన్ని, ఆయన పార్టీని, ఆయన ఫ్యామిలీని భూస్థాపితం చేయొచ్చని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే అది పూర్తి స్థాయిలో ఆయనకి సెట్ బ్యాక్ అవుతుంది, టీడీపీకి భవిష్యత్తు లేకుండా పోతుందని లెక్కలు కట్టారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని టచ్ చేసే ప్రయత్నం చేశారో జగన్మోహన్ రెడ్డి, అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గ్రాఫ్ అమాంతం పెరుగుతూ వచ్చింది. అప్పటిదాకా తాను చేసిన పనులన్నింటినీ చెప్పుకునే అలవాటు చంద్రబాబు నాయుడుకి ఉంది. బట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత అప్పటిదాకా ఆయన చెప్పే పనులు, ఆయన చేసిన పనులు మొత్తాన్ని ప్రపంచం మాట్లాడుతూ వచ్చింది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం దేశ విదేశాల్లో కూడా ఆయనకు మద్దతుగా ప్రజలు నిలబడిన తీరు మనం చూసాం. సో ఆయన రిలీజ్ అయిన తర్వాత నిజంగానే ఈ రోజున టీడీపీకి ఒక వన్ సైడ్ వేవ్ కనిపిస్తూ వస్తుంది. జనసేన యాడ్ కావడంతో ఒక ప్రభంజనం అయితే ఈ రెండు పార్టీలు సృష్టించబోతున్నాయని చెప్పేసి అనేక సర్వేలు, స్థానిక సర్వేలు మొదలుకొని ఇండియా టుడే లాంటి సర్వేలు కూడా స్పష్టం చేస్తూ వస్తున్నాయి. ఇది ఒక భయం కావచ్చు జగన్మోహన్ రెడ్డిలో. ఈరోజు రెండు చోట్ల పోటీ అనడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఈ రెండు పార్టీలు ఇండివిజువల్గా పోటీ చేస్తే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓట్ల చీలిక కారణంగా లాభించి ఆయన అధికారంలోకి వచ్చున్నారు. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో గెలిచిన సీట్లు మనం చూసినట్లయితే చాలా చోట్ల జనసేన ఓట్ల చీలిక కారణంగానే మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించున్నారు. సో ఆ క్రైటీరియా ఎన్నికల సరళిని మనం చూస్తేనే ఓటింగ్ సరళిని అది అర్థమవుతూ ఉంటుంది. సో 2014లో కలిసి పోటీ చేసిన కారణంగానే ఈ రోజున వాళ్ళు ఆ ఎన్నికల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. సో ఈరోజు ఆల్రెడీ ఇద్దరూ కలిసిపోయినారు. ఇది ఒక భయంకరమైన ఒక చేదు అనుభవం జగన్మోహన్ రెడ్డికి. దట్టు కూడా ప్రతిరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు టీడీపీ జనసేన కలవడానికి ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి మేము థ్యాంక్స్ చెప్పాలంటూ కూడా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని నిజంగానే హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదొక ప్రధాన కారణం. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే గత ఎన్నికల ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడుతో విభజన హామీల విషయంలో డిఫర్ అయిన తర్వాత బీజేపీ అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చింది. కేసీఆర్ అప్పట్లో వాళ్ళకి జతగలిశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో ఆ రెండు పార్టీల హస్తం కీలకంగా ఉందన్నది వాస్తవం. ఇక ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక విమర్శలున్నా, పాలనా వైఫల్యాలున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆయన్ని బేర్ చేస్తూనే వచ్చింది. బీజేపీ పెద్దల అన్నుంది అనేది ప్రధాన విమర్శ. తను మెడలు వంచుతూనే ఉంటాను, మెడలు ఎప్పుడైతే వంచైనా సరే కేంద్ర మెడలు తాను ప్రత్యేక హోదా లాంటివి, విభజన హామీ లాంటివి సాధిస్తానంటూ ఎన్నికల ముందు చెప్తూ వచ్చారు. బట్ తన కేసుల కోసమే జగన్మోహన్ రెడ్డి మోడీ దగ్గర మెడలు ఉంచుతూనే ఉన్నారు కానీ రాష్ట్ర సమస్యలు, విభజన హామీల కోసం కాదనేది ఈరోజు ప్రతిపక్షాల విమర్శ. బట్ ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసిన తీరు కానీ, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డి వంటి వాళ్ళు అరెస్టు కాకుండా బీజేపీ అడ్డుపడిందనే విమర్శలు కానీ, జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఈరోజు బీజేపీకి శాపాలుగా మారాయి రాష్ట్రంలో. అందుకే దీని నుంచి బయటపడేందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా బీజేపీ అధిష్టానం పక్కన పెట్టింది. అటు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపేందుకు కూడా బీజేపీ సిద్ధమైంది. ఆల్రెడీ పొత్తుల గురించి అమిత్ షా లాంటి వాళ్ళు కూడా కీలక ప్రకటన చేస్తున్నారు. కొత్త మిత్రులు రాబోతున్నారు, పాత మిత్రులు రాబోతున్నారు అని చెప్పేసి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఇది మరొక భయం. అటు బీజేపీ కలిస్తే గత ఎన్నికల తరహాలో తన అక్రమాలకు, అరాచకాలకు అక్కడ తనకు ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండదు. ఆ దిశగా తిరుపతి బై ఎలక్షన్ మనం చూసాం కూడా. సో అది ఒక జగన్మోహన్ రెడ్డిలో ఒక భయానికి కారణం. ఇక మూడో భయం ఏంటంటే ఆయన రెండు చోట్ల పోటీ అనడానికి ఈరోజు షర్మిల, ఎప్పుడైతే షర్మిల తన అన్నతో విభేదించి గతంలో ఏ స్థాయిలో ఆమె పాదయాత్రలు చేసింది, సమైక్యాత్రలు చేసింది, కాళ్ళు విరక్కొట్టుకుంది, అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం వన్ సైడ్గా నిలబడింది. బట్ అదే షర్మిల ఆయనతో డిఫర్ అయి తెలంగాణలో పార్టీ పెట్టింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత ఆవిడ ఇప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో ప్రతిపక్షాల కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. మిగతా ప్రధాన ప్రతిపక్షాల కంటే ఎక్కువగా కాంగ్రెస్కి ఈరోజు ఒక ఎమ్మెల్యే సీట్ లేకపోయినా కూడా షర్మిల డే 1 నుంచి కూడా ఆమె జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు ఆవిడ. ప్రతిపక్షాలు విమర్శించే విమర్శలు కేవలం పాలనా పరంగానో రాజకీయ పరంగానో ఉంటాయి. కానీ ఈరోజు షర్మిల తాడేపల్లిలో పలు అంశాల్లో జరిగిన గూడు పుటాన్ని మొత్తాన్ని కూడా బయటపెడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని పదే పదే మినిట్ టు మినిట్ కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఏకంగా తన అన్నను పట్టుకుని ఉన్మాదే అని కూడా ఆమె కామెంట్ చేశారు. ఆ స్థాయిలో తన మీద ఒక వికృత రాజకీయ క్రీడకు జగన్మోహన్ రెడ్డి తెరదీసినప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఏదైతే వ్యవహరిస్తున్నా కూడా షర్మిల వాటిని వేటి లెక్క చేయలేదు. ఒకవైపు లీగల్గా ఫైట్ చేస్తూనే తానే రాజన్నికి అసలైన వారసురాలను అంటూ జనం ముందుకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలనే కాదు, వ్యక్తిగతంగా ఆయన తీరును కూడా ఆమె మినిట్ టు మినిట్ ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదొక ఎత్తు అయితే ఈ రోజున షర్మిల ఎదుర్కోవడం నిజంగానే వైసీపీకి ఈరోజు ఒక సవాలే, అటు రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా. అదొక అంచనా. అయితే ఈరోజు అదే షర్మిలను ఉద్దేశించి ఆమె అనేక కీలక కామెంట్స్ కూడా, ఏదైతే రేపు పులివెందుల నుంచి ఆమె పోటీ చేయబోతున్నారనే లీకులు కానీ,
కడప ఎంపీ స్థానం నుంచి సునీత కానీ సౌభాగ్యం కానీ బరిలో ఉంటారనే కొన్ని లీకులు కానీ వస్తున్నాయి. పులివెందుల నుంచి షర్మిలాని పోటీ చేయించేందుకు అటు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ రోజున పులివెందుల నుంచి నిజంగా షర్మిల బరిలో దిగినట్లయితే తన అన్న మీద ఈరోజు టీడీపీ నుంచి బీటెక్ రవి లాంటి వాళ్ళని కూడా కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు పక్కన పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆయనకు ఆల్టర్నేటివ్ చూపించే అవకాశం ఉంటుంది. షర్మిలాకి ఈరోజు టీడీపీ కానీ జనసేన కానీ వన్ సైడ్గా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ ఇక అదే సమయంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్న తీరు కూడా అక్కడ ఎన్నికల ఎజెండా కాబోతోంది. స్థానికంగా అదే స్థాయిలో ఆ ఫ్యామిలీ మీద ఒక సెంటిమెంట్ అయితే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున షర్మిల పోటీ చేసినట్లయితే తనకి దాను డిఫెన్స్లో పట్టడం ఖాయమనే ఒక భయం కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉంది. సో ఈ 3 కారణాలు మనం చెప్పుకున్న బీజేపీ టీడీపీ పొత్తులు కావచ్చు, జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకు వస్తున్న తీరు కావచ్చు, ఈరోజు ఏకంగా తన సొంత ఫ్యామిలీ మెంబర్ అయిన తన రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లి షర్మిల తన మీద ఏకంగా పోటీ చేయడానికే సిద్ధమవుతున్న ఒక తీరు కావచ్చు, ఇక తాను చేయించుకున్న సర్వేల్లో పులివెందుల్లో కూడా వస్తున్న ఒక వ్యతిరేక ఫలితాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డిని డైలమాలో పడేస్తున్నాయి. దీనికి తోడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 జిల్లాలని కవర్ చేస్తూ ఎన్నికలు జరిగాయి. అక్కడ రిజల్ట్ చూసిన టీడీపీకి ఫేవర్గానే వచ్చింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయిన పులివెందుల్లో కూడా అక్కడ ఉన్న పట్టభద్రులు కూడా రాంభూపాల్ రెడ్డి వైపు మొగ్గు చూపి ఆయన గెలిపించుకున్నారు. సో అప్పటి నుంచి కూడా వైసీపీ నిజంగా నీకు చంద్రబాబు నాయుడు లోకేష్ పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు కావచ్చు అదే స్థాయిలో సక్సెస్ అవుతూ ఉన్నాయి. కడపలో అంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. ఈరోజు ఈవెన్ షర్మిల సభలు కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆలోచనలో పడుతున్నారు అంటున్నారు. అందుకే తాను 2 చోట్ల నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ ఉంది. పులివెందులతో పాటు అత్యంత కీలకమైన తాను ఎందుకంటే 3 రాజధానులు అన్నారు కాబట్టి ఉత్తరాంధ్రలో ఏదో ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. లేకుంటే అత్యంత కడపలోనే పులివెందుల పక్కనే ఉన్న జమ్ములమడుగు స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేస్తారనే చర్చ ఉంది. బట్ అదే సమయంలో భారతీని కూడా అవసరమైతే జమ్ములమడుగు నుంచి పోటీ చేస్తారనే చర్చ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫైనల్గా తాను 2 చోట్ల పోటీ చేసేందుకే ఈరోజు ఆయన కీలక అడుగులు వేయబోతున్నారని కూడా అంటున్నారు. అటు కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు. కర్నూలు కన్నా వైజాగ్ మీద ఆయన ఫోకస్ పెట్టారు. గతంలో తన తల్లిని అక్కడ ఓడించింది కాబట్టి వైజాగ్ ఆయన అక్కడ ఫోకస్ పెట్టారన్న ప్రచారం కూడా ఉంది. ఈరోజు అందుకే ఆయన పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వీలైతే అటు పులివెందులతో పాటు ఉత్తరాంధ్రలోని ఏదో ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ ఉంది. లేదా కడప నుంచే 2 స్థానాలు జమ్ములమడుగు పులివెందుల నుంచే పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు చూసినట్లయితే ఇది ఎన్నికల అస్త్రంగా టీడీపీ జనసేనకు మారబోతోంది. గతంలో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే ఆయన ఓడిపోతే వైసీపీ విమర్శించింది. సో అదేవిధంగా గతంలో చిరంజీవిని కూడా కాంగ్రెస్ నేతలు అదే స్థాయిలో అప్పట్లో టార్గెట్ చేశారు. 2 చోట్ల పోటీ చేశారు. ఆయన 2 చోట్ల పోటీ చేసి ఆ రోజున కేవలం తిరుపతి నుంచి గెలవడం జరిగింది. ఇక అలా మొన్న కేసీఆర్ కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంటే చేస్తున్నారు. బట్ ఒక చోట నుంచే కేసీఆర్ గజ్వేల్ నుంచి మాత్రమే గెలిచారు. కామారెడ్డి నుంచి ఓడిపోయారు. అదే స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నారు. ఇక ఆ తర్వాత ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళు గజ్వేల్ నుంచి అదేవిధంగా హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తే 2 చోట్ల ఆయన ప్రజలు ఓడించారు. ఎప్పుడు కూడా ఒక విమర్శలకైతే వేదిక అవుతూ ఉంటుంది 2 చోట్ల నుంచి పోటీ అనేది. అది కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లైక్ కేసీఆర్ తరహాలోనే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 2 చోట్ల నుంచి పోటీ చేస్తే అది పరువు పోయే అంశం అవుతుంది. ఇది తెలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దీనికి నిర్ణయించుకుంటున్నారంటే అది ఆయన భయం వల్ల ఒక డిఫెన్స్లో పట్టం వల్ల కారణమై ఉంటుందనేది విశ్లేషకులు చెప్తున్నమాట. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి 2 చోట్ల నుంచే పోటీ చేసే అవకాశం ఉంటే ఒకటి పులివెందులు కాబోతోంది. మరి 2వ సీటు ఏది అనేది ఈ సస్పెన్స్కు త్వరలోనే అయితే తెరబడబోతోందని అనుకోవాలి. మొత్తానికి ఈ అంశం మాత్రం అటు ప్రతిపక్షాల్లోనే కాదు ఇటు వైఎస్ఆర్సీపీ సొంత పార్టీలో కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తోంది.